ఓపిక ఉన్న వాళ్ళు ఒక్కసారి చేతులు లేపండి. ఓపిక ఉన్నవాళ్ళు, ఇంకా ఓపిక ఉన్నవాళ్ళు ఒక్క 3-4 మినిట్స్ మాట్లాడతాను. కొంచెం ఓపిక పట్టుకొని ఉండండి, ఎందుకంటే నాకు ఈ స్టేజ్ మళ్ళీ దొరకడానికి సంవత్సరం పట్టవచ్చు. ఇదే రోజు స్పెషల్ డే. పొద్దున తిన్నారా అందరూ? పొద్దున తిన్నారా? మధ్యాహ్నం తిన్నారా? ఎందుకు పొద్దున తిన్న తర్వాత మధ్యాహ్నం అవసరం లేదుగా? ఎందుకు తినాలో మధ్యాహ్నం? మళ్ళీ మాస్టర్ మీరు ఎవరిగా చెప్పొచ్చు. పొద్దున తిన్న తర్వాత మధ్యాహ్నం తినే అవసరం ఏముంది? రాత్రి తినే అవసరం ఏముంది? ఏమవుతుంది? పొద్దున్న తినేది మధ్యాహ్నం వరకు ఏమవుతుంది? ఎగ్జాక్ట్గా డైజెషన్ అయిపోతుంది కదా. తిన్నప్పుడు కడుపు నిండుతుంది, తర్వాత డైజెషన్ అయిపోతుంది, రైట్? యాక్చువల్గా ఈ డైజెషన్ కావడానికి సైంటిఫిక్ ప్రాసెస్ నేను మొత్తం చెప్పాను, కానీ బాడీకి అది ఒక పనే కదా, అంటే ఒక టాస్క్. అవునా? ఆ టాస్క్ చేయడానికి బాడీ ఎంతో కొంత స్ట్రెస్ ఫీల్ అవుతుంది. అర్థమవుతుందా నేను చెప్పింది? సో ఎవ్రీ డే, డే టు డే ప్రతి ఒక్కరు బాడీ స్ట్రెస్కి గురైతూనే ఉంటుంది. అది ఎప్పటి నుంచి? ఊంబు టు టోంబు అంటారు, అంటే కడుపులో పిండం పడ్డప్పటి నుంచి ఆఖరి ఊపిరి వరకు మన బాడీ ఎవ్రీ డే స్ట్రెస్ ఫీల్ అయితేనే ఉంటుంది. సైకలాజికల్ స్ట్రెస్ అనట్లేదు, మానసిక ఒత్తిడి అంటే వేరే. ఎప్పుడైనా ఫెయిల్ అవుతాను, లవ్ ఫెయిల్యూరు, ఎగ్జామ్ ఫెయిల్యూర్ అయితే మనం స్ట్రెస్ ఫీల్ అవుతాం, అది కాదు. ఎవ్రీడే బాడీ ఖచ్చితంగా స్ట్రెస్ గురవుతుంది. మరి బాడీ స్ట్రెస్ నుంచి బయటపడడం ఎలా? ఈ స్ట్రెస్ ఎప్పటికప్పుడు క్లియర్ కాకపోతే బీపీ, షుగర్, ఆస్తమా ఇట్లాంటి చాలా రకాల రోగాలు రావచ్చు. ఇది తెలుసా లేదా? అవునా? ఇది ఒక సెట్ అయితే ఇంకొకటి అడుగుతాను. ఇప్పుడు నా కొడుకు మొండోడు, వాడు మొద్దు, నా మాట వినడు, ఎదురు చెప్తాడు, ఇట్లాంటివి చాలాసార్లు మనం చూస్తుంటాం కదా. దానికి కారణం ఎవరు? పేరెంట్స్ అన్న వాళ్ళు చేస్తే పడి ఒకసారి. అంటే పిల్లలు మొండితనము, కోపము, తిక్క, చదవకపోవడం చాలా చేతులు వేస్తుంది. పిల్లలనే తప్పు అనుకున్న వాళ్ళు చేతి లేపండి. పిల్లలే అనుకున్నారు, ఎవరు చేతి లేపట్లేదు. సో మనకు తెలుసు ఏంటి అంటే పేరెంట్స్ తప్పుల వల్ల పిల్లలు ఇట్లా అవుతారని. కానీ అది కరెక్ట్ కాదు. పేరెంట్స్ తప్పు కాదు అక్కడ. సింపుల్ పాయింట్ చెప్తాను. ఎవ్రీ డే ఏదైతే స్ట్రెస్ మన బాడీలో ఏర్పడుతుంటారో దాన్ని డీస్ట్రెస్ చేస్తూ ఉండాలి. అంటే ఎవ్రీడే ఏర్పడే స్ట్రెస్ డీస్ట్రెస్, అంటే స్ట్రెస్ని తగ్గిస్తూ ఉండాలి. దానికి ఏం చేయాలి? ఎవ్రీడే ఏం చేయాలి? మరి డ్యాన్స్ అంటే వీళ్ళు ఏదో చెప్పించినట్టు అవుతుంది, అది కాదు. ఎనీ ఆర్గనైజ్డ్ యాక్టివిటీ, అంటే పిల్లలు ముట్టించుకోవడం, ఆడటము అట్లా కాదు. ఇప్పుడు ఇక్కడ కూర్చున్న సార్ బాక్సర్ రేవంత్ సార్. సో ఇట్స్ అన్ ఆర్గనైజ్డ్ యాక్టివిటీ. డ్యాన్స్ ఇట్స్ అన్ ఆర్గనైజ్డ్ యాక్టివిటీ. దట్టు ఒక ఎక్స్పర్ట్ దగ్గర నేర్చుకుంటే వేరే ఉంటుంది. ఇప్పుడు నేను కొంతమంది చెప్తాను డ్యాన్స్ చేయమని, ఏముంది సార్ వాళ్ళకి మరి పైసలు కట్టే అవసరం ఏముంది? వీడియోలు యూట్యూబ్లో కుప్పలు వీడియోస్ ఉన్నాయి, ఏది పెట్టుకున్నా మనం చేస్తాం కదా. దాంతో ఆర్గనైజ్డ్ యాక్టివిటీ కాదు. యూట్యూబ్లో చికెన్ బిర్యానీ ఎలా చేయాలో చూసి కడుపు నింపుకోండి, నిండదు. మాస్టర్ దగ్గరికి వెళ్ళాలి, ఎక్స్పర్ట్ దగ్గరికి వెళ్ళాలి. అది ఫుట్బాల్ కోచ్ దగ్గరికి వెళ్ళాలి, డాన్సర్ కొరియోగ్రాఫర్ దగ్గరికి వెళ్ళాలి. గ్యారంటీగా చెప్తున్నాను. ఆనంద్ మాస్టర్ ఒక్కసారి ఇక్కడ రండి ప్లీజ్, ఇక్కడ రండి ఒక్కసారి. నా పాపని దీనికి 6 నెలలు ఉన్నప్పటి నుంచి మాస్టర్ దగ్గర తీసుకోబోతున్నాం, అవునా కాదు? దీనికి 6 నెలలు అంటే పుట్టిన తర్వాత 6 నెలలు. వాళ్ళ తల్లి ఎవరంటే ఇక్కడ వీడియో ఇస్తుంది కదా, తల్లి మంచిగా ఉంటుంది. కానీ అటు ఫీడింగ్ ఇస్తూనే మళ్ళీ డ్యాన్స్ స్టూడియో తీసుకొని పోయి డ్యాన్స్ చూపించినాం. ఇప్పటికి కూడా రెగ్యులర్గా వెళ్తున్నాం. నేను ఊరికే చెప్పడానికి రాలేదు, నేను ఏది చేస్తున్నానో అది చెప్పడానికి వచ్చిన. అర్థమవుతుందా? సో ఎవ్రీ డే స్ట్రెస్ అనేది ఏర్పడుతుంది. ఆ స్ట్రెస్ డిస్ట్రెస్ చేయాలంటే ఆర్గనైజ్డ్ యాక్టివిటీ. దట్టు డ్యాన్స్ ఈజ్ సూపర్. ఎందుకంటే స్పోర్ట్స్లో కొంతమంది గెటాలు కాకపోవచ్చు, ఫిజికల్ కెపాసిటీ ఉంటుంది, మన కోచ్ అవైలబుల్ ఉండరు, కొన్ని మంత్సే ఉండొచ్చు. ఇప్పుడు స్విమ్మింగ్ అనుకోండి, ఎండాకాలమే ఉంటుంది, వానకాలం చాలా కష్టం. అదే డ్యాన్స్ అంటే 365 days అవైలబుల్ ఉంటుంది. ఇంకొక పాయింట్ చెప్పి ఆపేస్తాను. ఈ మాస్టర్ దగ్గర నాకు చాలా బాధ అయ్యేది ఏంటంటే, మేము రెగ్యులర్గా వెళ్తాం కదా, ఎప్పుడైనా 2-3 పిల్లలు ఉంటారు. ఎందుకు మాస్టర్ అంటే రేపు మ్యాథ్స్ ఎగ్జామ్ సార్, రేపు మ్యాథ్స్ ఎగ్జామ్ అయితే నువ్వు నేను తిన్నమలేమో, నువ్వు నేను పడుకున్నామలేమో. సో ఎవ్రీ డే స్ట్రెస్ ఏదైతే ఏర్పడుతుందో అది డీస్ట్రెస్ చేసుకోవాలంటే ఎవ్రీ డే డ్యాన్స్ రావాల్సింది.
రేపు ఎగ్జామ్ అంటే ఈ రోజు పోవాలి, రేపు ఎగ్జామ్ అంటే మళ్ళీ రేపు కూడా ఎగ్జామ్ అయిపోయినాక వెళ్ళాలి. అట్లా అయితే టైం వేస్ట్ అసలు తక్కువ మార్కులు వస్తాయంటే మీ మీద మీకు నమ్మకం లేనట్టు. ఫస్ట్ ఈ విషయం అయితే పేరెంట్స్ మీద హ్యాపీ లేదు. మీకు కోపం వచ్చినా ఓకే, ఎందుకంటే సంవత్సరం మొత్తం చదవాలి పిల్లవాడు, ఆ ఒక్క గంట చదివి బాగుపడదని అనుకోవచ్చు. అర్థమైందా? ఎవ్రీడే స్ట్రెస్ ఫ్రీగా ఉంటే హ్యాపీ చేయలేదు ఫస్ట్. ఇంకొకటి డ్యాన్స్ గురించి చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈ కిక్క కోపం ఉన్న వాళ్ళకి చాలా మటుకు తగ్గిపోతుంది. యాక్చువల్గా మనకు 2 halves ఆఫ్ ది బ్రెయిన్ ఉంటుంది. ఎక్కువ సైకిల్ చెప్పండి కానీ ఒక హాఫ్ ఏంటంటే కోపము కిక్క, ఒక హాఫ్ ఏమో కానీ ఆలోచన. సో ఆలోచన ఒక సైడ్ అయితే ఆవేశం ఒక సైడ్ ఉంటుంది. ఇవి రెండుని స్టెబిలైజ్ చేయడానికి డ్యాన్స్ ఇది బెస్ట్ థింగ్ ఇన్ ది వరల్డ్. అర్థమైందా మాస్టర్? మీ అందరికి అర్థమైందా? మీరందరూ చెప్పాలా పిల్లలకు వచ్చినప్పుడు. ఇంకొకటి తల్లిదండ్రులు ఎందుకు రావద్దు, ఓన్లీ పిల్లలు ఎందుకు కనిపిస్తారు? తల్లిదండ్రులు రండి. నేనైతే చెప్తున్నాను, దీన్ని అడ్డం పెట్టుకొని నేను నా భార్య పోయి దూకుతాను. ఇక మాస్టర్ మంచోడు కాబట్టి ఎక్కువ ఛార్జ్ చేయడు, ఛార్జ్ చేస్తామని నేను అర్థం. సో ప్రతి ఇంటి నుంచి 4 డ్యాన్స్ స్టూడెంట్ రావాలా. అందరు ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకున్న ఒక డాక్టర్గా, మానసిక వైద్య నిపుణుడుగా నేను గట్టిగా చెప్తున్నా. సో కనెక్టివిటీ బిట్వీన్ ది 2 halves ఆఫ్ ది బ్రెయిన్ పెరుగుతుంది. సో డ్యాన్స్ స్టూడియోలు ఇప్పుడు ఎన్ని ఉండొచ్చు? చాలా కాదు, 1000 ఉన్నాయా? 2000, 3000, 20,000 కావాలి. వీళ్ళకి నిద్ర పోనీయద్దు, తిననీయద్దు, అంత బిజీ పెట్టాలి. వాళ్ళు బిజీగా ఉంటే మన ఆరోగ్యాలు మంచిగా ఉంటాయి, పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. వీళ్ళు పిలిచిన కాదు, నేను ఎక్కడికైనా డ్యాన్స్ గురించి చెప్తున్నాను కదా. నేను నా పాపను తీసుకోకపోవడానికి కారణం ఒకటే, నా స్వార్థం. ఎందుకంటే నా ఆరోగ్యం బాగుండాలి, నా పాప ఆరోగ్యం బాగుండాలి. నిస్వార్థంగా నేనేం చెప్తున్నా అంటే అందరు ఆరోగ్యంలో ఉండాలంటే అందరం కంపల్సరీ డ్యాన్స్ చేయాలి. ఒక 10 మంది రండి ఇక్కడ డ్యాన్స్ చేద్దాం. డ్యాన్స్ స్టూడెంట్స్ కాదు, వేరే వాళ్ళు రండి. ఎవరైనా రండి, ఒక 10 మంది రండి. భయపడతాం. ఈ డ్యాన్స్ తోటి స్టేజ్ ఫియర్ కూడా పోతుంది. ఒకప్పుడు నేను ఇట్లా మాట్లాడితే నాకు భయపడుతుండేది. ఇక సతీష్ మాస్టర్ ఒక్కసారి ఈ మాస్టర్ దగ్గర నేను నేర్చుకున్నా. అప్పటి నుంచి నాకు స్టేజ్ ఫియర్ పోయింది, హాయిగా మాట్లాడుతున్నా. సో నా మాస్టర్ సతీష్ మాస్టర్, ఇగో టీమ్ మాస్టర్ ఆనంద్ మాస్టర్, రైట్? రోజు ఒక 10 minutes అయినా 15 minutes అయినా కొరియోగ్రాఫర్ డ్యాన్స్ మాస్టర్ దగ్గరికి పోయి నేర్చుకుంటాము అనుకున్న వాళ్ళు ఒక్కసారి చేసేవాళ్ళు. పెద్దవాళ్ళు, చిన్నపిల్లలు ఎట్లా నేర్చుకుంటున్నారు? పేరెంట్స్, సార్ పేర్లు రాసుకోండి, రేపటి నుంచి వస్తారు. రైట్? ఈ అవకాశం ఇచ్చిన అందరికీ థ్యాంక్ యూ.